మన తెలంగాణలో బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి జొర్రబడిన పందులు చాలా ఉన్నాయంట. తుర్క పందులు. మీకు ఎవరి మీదైనా మీ ఏరియాలో కొత్త మనిషి ఎవరైనా గడ్డం టోపీగాడు గానీ, ఎవరినైనా డౌట్ వస్తే గానీ పోలీసులకు కంప్లెయింట్ ఇచ్చి పట్టియగలరని నా మనవి. లేకపోతే మన దేశమంతా నాశనం అయితది. నేను చెప్పేది మన దేశం కోసమే తప్ప ఇతర హిందూ, ముస్లిం అని చెప్పేసి కాదు. మన మన ముస్లింలు గూడా ఉన్నారు. కానీ ఇటువంటోళ్ళు గారు. మన ముస్లింలు గూడా ఉన్నారు. నేను వాళ్ళ కోసం ఏం చెప్తలేను. బయటి దేశం నుంచి వచ్చి మన దేశంలో జొరబడి దొంగతనం వచ్చి మన దేశాన్ని నాశనం చేయాలి. ఎన్ఆర్సీ తేవద్దు, సీఏ తేవద్దు, లేకపోతే దేశమంతా ఒకటే చట్టం ఉండొద్దు అని చెప్పేసి వ్యతిరేకించేది ఈ పందులే కానీ మనోళ్ళు మాత్రం ఎప్పుడు వ్యతిరేకించరు. ఎందుకంటే మనోళ్ళు చాలామంది భగవద్గీత గురించి కూడా ప్రచారం చేస్తున్నారు ముస్లింలు. ఎందుకు చేస్తున్నారు అంటే అందరూ అట్లే ఉండరు. నేను అందరికీ చెప్తలేను. కాబట్టి కొత్తగా ఎవడన్నా గడ్డం టోపీగాడు కనిపించి, ముల్లగాడు కనిపిస్తే ఆడిని ముందు కంప్లెయింట్ ఇయ్యండి. ఆడిని ఆడనే కట్టేయండి పోలీసులు వచ్చేవరకు. లేకపోతే పారిపోతారు. వాళ్ళ చేతిలో కత్తులో, బాంబులో ఇంకేమైనా ఉండొచ్చు. వాళ్ళని చేతులు, కాళ్ళు ఆడనీయకుండా కట్టేసి పోలీసులకు విచారించి పోలీసులకు కంప్లెయింట్ ఇచ్చి పట్టించేసేయండి. జై శ్రీరామ్. ఇది నచ్చితే గనక లైక్ కొట్టండి. నలుగురికి షేర్ చేయండి. షేర్ చేసినా, లైక్ కొట్టినా, కొట్టకపోయినా కూడా నేను చెప్పింది మాత్రం కంపల్సరీ చేయండి. ఎవరి మీద కొత్తోని మీద డౌట్ వస్తే కంపల్సరీ కంప్లైంట్ ఇవ్వండి. అని పట్టుకోండి. జై శ్రీరామ్.